45 సంవత్సరాలు పుట్టి, అదే కాంగ్రెస్ పార్టీ పుట్టి 140 సంవత్సరాలు, 140 ఇయర్స్ డేట్ ఆఫ్ బర్త్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ డేట్ ఆఫ్ బర్త్ 1980, 45 ఇయర్స్. అంటే మన్మడు లాంటి పుట్టుక బీజేపీ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ గారు డేట్ ఆఫ్ బర్త్ 1880వ సంవత్సరం, 1889 డేట్ ఆఫ్ బర్త్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఇందిరా గాంధీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1917 సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్. వీళ్ళిద్దరు కూడా ఇండిపెండెన్స్ రాకముందు పుట్టిన వాళ్ళు. 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వయసు 1947. ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1947 ఇండిపెండెన్స్ వచ్చిన రోజు ఆ జవహర్లాల్ నెహ్రూ గారు రాహుల్ గాంధీ గారి ముత్తాత 58 సంవత్సరాలు. ఓకే. ఇందిరా గాంధీ గారు 1917 డేట్ ఆఫ్ బర్త్. వారు ఇందిరా గాంధీ గారు అంటే రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ, వారి ఇందిరా గాంధీ గారి వయసు 47 ఇండిపెండెన్స్ వచ్చిన రోజు 30 సంవత్సరాలు. మోడీ గారు డేట్ ఆఫ్ బర్త్, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మోడీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1950, 1950 సంవత్సరంలో మోడీ గారు పుట్టారు. అప్పుడు వారి వయసు 3 సంవత్సరాలు. ఇది ప్రజలు గమనించాలి దయచేసి. కిషన్ రెడ్డి గారు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1964, ఆయన వయసు 61. మిస్టర్ రఘు ఎంపీ, నువ్వు పుట్టింది 65, నీ వయసు 65. బండి సంజయ్ గారు మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, నువ్వు పుట్టింది 1971, నీ వయసు 54. అది మీరు పుట్టింది ఎప్పుడు? మీరు రోడ్డు మీదకి వచ్చింది ఎప్పుడు? మీరు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. ఏమైనా పొందన ఉందా? ఏమన్నా మీరు మాట్లాడే మాట దాన్ని కూడా చెప్తారు. తెలంగాణ తెలుగు ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, ఇది గమనించండి అందరూ. ఇది చరిత్ర. ఈ రోజున జనరేషన్ చాలా మంది తెలియక అపోహపడుతున్నారు. ఇది చరిత్ర. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాసిన చరిత్ర కాదు, ఇది చరిత్ర, ఇది నిజము. గూగుల్లో పోతే ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. చరిత్ర తెలుసుకోండి. కొత్త జనరేషన్ యువకులు, యువకులు తెలుసుకోండి. ఇది అవసరము. మన బాగుంటే దేశం అంటే మనం. ఇది చరిత్ర. ఏం మాట్లాడతావా నాకు? నేను టీవీలో చూసిన ఏమన్నా అర్థం కాదు. నీకేం అవసరమే రాహుల్ గాంధీ తెలుసు. కిషన్ రెడ్డి మొట్టిగా కొట్టిండే నేను రాహుల్ గాంధీ మాట్లాడితే మనం
ఇప్పుడున్న ఆదాయం తెలుగు దానికి ఎంపీ అయినావు, అసలు ఎమ్మెల్యే చేసినావు, ఇవన్నీ మాట్లాడితే ఎక్స్పోజ్ అవుతారా? మేము ఆ మధ్య ఏదో చెప్పిన తల్లి తనతాడు ఎక్కువ, నేనేదో పెద్ద బాగా చదువుకున్నా, బాగా బుర్ర ఉంది, బుర్ర తెలివి ఉంది అని అనుకుంటున్నావు. కానీ అవతలోడు ఇది ఓవర్ చేస్తాడు అనుకుంటాడు ఎవరైనా. చూడండి, వాళ్ళు పుట్టింది ఎక్కడ, నువ్వు పుట్టింది ఎప్పుడు? నువ్వు కూడా వీళ్ళ మినిమల్ ఏజ్ మీ అందరిది. ఓకే, మీరు పార్టీ, మీ పార్టీలో మీ లీడర్షిప్ మీరు ఎదగాలనుకున్నప్పుడు కొంత రాజకీయమైన విమర్శలు చేసుకోవాలనుకున్నప్పుడు కొంత ఉంటుంది. కానీ మా దాంట్లో కౌంటర్ ఇచ్చినప్పుడు జవాబు చెప్పే పరిస్థితిలో ఉండాలి కదా. ఏం చెప్తావా, వస్తావా, డిబేట్ కావాలి, మా 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 ఎవరు మా స్పోక్స్ పర్సన్లో పెడతా, అందరు పెడతా, కాంగ్రెస్ పార్టీ వస్తే డిబేట్లో కూర్చోడానికి కాదు కదా. అచ్చా, ఇక మాట్లాడతారు కాశ్మీర్ అంటారు, పాకిస్తాన్ అంటారు, తెలంగాణ అంటారు. నేను ఎంతో అన్నా, ఇంకో మాట చెప్తున్నాను. అసలు వీళ్ళు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారి ఒక ఖాందాన్ని ఏందో తెలిసి కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళ త్యాగాలకు తెలిసి కూడా మాట్లాడుతున్నారు. అదే నాయన మీరు మాట్లాడుతూ మీ నాయన పిల్లలు కూడా కాదు ఆయన. అప్పటికి మీ నాయన పిల్లలు అంటే కడుపులు ఉన్నదేమో అని అనుకోవచ్చు. మీ పిల్లలే కాదు మీ అయ్యలకు. ఎందుకు మాట్లాడతారా, మీరు మాట్లాడతారా బాబు, మీరు అంతే ఏమో అంటారు. ఓకే సరే, ఇది ఒకటి రైట్. ఇది కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ చేయాలి, తెలంగాణ చెప్తాను. అప్పుడు నువ్వు కుట్టలేవు, నేను కుట్టలేను. ఇలా కొందరు అయ్యా కుట్టిలో కుట్టలేడు, కుడితే వాళ్ళకు చిన్న కుట్టారు. నేనేమంటానంటే కాశ్మీరు ఆ రోజు పరిస్థితి, స్వాతంత్రం వచ్చిన రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యాక ఆ రోజు ఏం పరిస్థితి ఉంది, అప్పుడు ఏది ఎట్లా చేయాల్సి వస్తుంది, ఏది ఎట్లా చేయాలి, అప్పుడు ప్రజల అభిప్రాయాలు ఎట్లుంది, ప్రజల మనోభావాలు ఎట్లుంది, దాన్ని ఎట్లా అధిగమించాలి, ఏ రకంగా చేయాలి, ఎట్లా ఎట్లా చేస్తే దేశం ప్రజలు భద్రతలో ఉంటారు, ఎన్నో ఉంటాయి కదా. టీవీలలో బ్రేకులు పడితేనే మాట్లాడుతున్నా, అందుకే మేము కౌంటర్ ఇస్తున్నాము. నువ్వు మాట్లాడుతున్నావు, మేము కౌంటర్ ఇస్తూనే ఉంటాము. ఇప్పుడు అవును, జవహర్లాల్ ప్రధానమంత్రి గారు అక్కడ ఏం జరిగింది, అప్పుడు 2 రాష్ట్రాలు అవన్నీ భారతదేశంలో ఇవన్నీ ఏమంటారు సంస్థానాలు, ఇవన్నీ కూడా. అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకముందు దాదాపు 540 సంస్థానాలు భారతదేశంలో ఉన్నాయి. 540 సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. నెహ్రూ గారు కాకముందు భారతదేశంలో 540 సంస్థానాలు ఉన్నాయి. ఆ రోజు నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 500 సంవత్సరాలను భారతదేశంలో అంటే రాచరిక పరిపాలన ఉండే ఈ రాచరిక పరిపాలన సంస్థానాలను 540ని భారతదేశంలో గవర్నమెంట్ లో విలీనం చేయడం జరిగింది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ యొక్క డైరెక్షన్, వారి నాయకత్వంలో. ఇది చరిత్ర. అందులో జటిలమైన సమస్యలు తెలంగాణలో నైజాం, కాశ్మీర్ ఆ రోజున పరిస్థితుల్లో ఏంటిది, ఆ రోజు జమ్మూ కాశ్మీర్ లో ప్రజలందరూ కూడా మెజార్టీ మైనార్టీలు, అక్కడ మెజార్టీ ప్రజలు మైనార్టీ ఎక్కువ మంది ఉన్నారు ప్రజలు. రాజు హిందూ రాజు, అక్కడ రాజు ఎవరు,
హిందువు రాజు ఏమన్నాడు, ఆ కాశ్మీర్ రాజు ఏమన్నాడంటే, మేము భారతదేశంలో అంటే ఈ గవర్నమెంట్ లో మేము కూడా విలీనమవుతాము అని రాజు ప్రతిపాదన మూవ్ చేస్తే, అక్కడున్న మైనారిటీలు ఆ రోజులలో లేదు అని వాళ్ళు అంటే, దీన్ని భారతదేశంలోనే ఉండాలనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి దానికి ఒక స్వయం చట్టాన్ని పెట్టి అది భారతదేశమే అని అనిపించి దాన్ని కాపాడే ప్రయత్నంలో దానికంటూ కొంత నిబంధనలు పెట్టి జమ్మూ కాశ్మీర్ చేయడం జరిగింది.